Good morning everyone. Myself Sai Sudha. I finished MSc in Audiology and Speech Language Pathology. So ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ పిల్లలు మాట్లాడే కన్నా ముందు డెవలప్ అయ్యే ప్రీలింగ్విస్టిక్ స్కిల్స్. సో ఈ ప్రీలింగ్విస్టిక్ స్కిల్స్ అనేవి మనకి 4 భాగాలుగా విభజించుకున్నాము. ఒకటి వచ్చేసి ఎక్స్ప్రెసివ్, ఒకటి వచ్చేసి సోషల్ స్కిల్స్, ఇంకొకటి వచ్చేసి రిసెప్టివ్ లాంగ్వేజ్ అండ్ ఇంకొకటి వచ్చేసి స్పీచ్ ఇంటెలిజిబిలిటీ. రిసెప్షన్ అనేది మనకి కాగ్నిషన్ అంటే అర్థం చేసుకునే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ వచ్చేసి పిల్లలు నేర్చుకున్నది వాళ్ళు చెప్పే దాని గురించి చెప్తుంది. సోషల్ స్కిల్స్ వచ్చేసి ఏంటి అంటే నలుగురిలో ఉన్నప్పుడు పిల్లల యొక్క ప్రవర్తనని ఇండికేట్ చేస్తుంది. స్పీచ్ ఇంటెలిజిబిలిటీ అంటే పిల్లలు మాట్లాడేదే కాకుండా మనం మాట్లాడింది పిల్లలు ఎంతవరకు పికప్ చేసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇందులో వచ్చేసి ఏంటంటే అటెన్షన్, ఐ కాంటాక్ట్, ఇమిటేషన్, పాయింటింగ్, సో ఇలాంటి 11 సబ్సెట్స్ ఉంటాయన్నమాట. సో వీటిల్లో మెయిన్గా పిల్లల్లో ఉండాల్సింది ఏంటి అంటే ఏదైనా రాకపోతే ఫస్ట్ పిల్లలు ఇది కావాలి అని ఏది అడగలేరు. కానీ దానికన్నా ముందు ఏదైనా కావాలంటే పిల్లలు నార్మల్గా ఏం చేస్తారు, అమ్మని తీసుకెళ్ళిపోయి పాయింట్ చేసి ఇది కావాలి, నాకు ఇది ఇస్తే నేను లైక్ ఐ విల్ బీ హ్యాపీ అన్నట్టుగా చెప్తారు కదా. సో ఆ పాయింటింగ్ స్కిల్ ఖచ్చితంగా అది వచ్చేసి గెస్చర్స్ అని చెప్తాము. సో ఆ గెస్చర్స్ ఫస్ట్ డెవలప్ అవుతాయి పిల్లల్లో. సో బేసిక్ చిన్న ఓకలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత వచ్చేదే స్పీచ్. కానీ సో స్పీచ్ వచ్చే కన్నా ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే లాంగ్వేజ్. ఫస్ట్ కిడ్ ఎంత లాంగ్వేజ్ని తీసుకుంటున్నాడు, ఆ తర్వాత ఎంత ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. తీసుకోలేనప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం అవ్వదు. సో ఫస్ట్ తీసుకోవాలంటే కూర్చొని విని మనం ఇచ్చిన యాక్టివిటీని ఓపిక్గా ఎంతసేపు చెప్తున్నామో దాన్ని అంతటిని విని చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఈ రకంగా ప్రీలింగ్విస్టిక్ స్కిల్స్ లేని పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే ఫస్ట్ పేరెంట్స్ ఇంట్లో చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పిల్లడు ఏ యాంగిల్లో ఫోకస్ చేయలేకపోతున్నాడు అంటే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాడా, లేకపోతే చెప్పింది ఇమిటేట్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాడా, పిలిచినా కూడా పలకడా అంటే అటెన్షన్ చూపించలేకపోతున్నాడా, చెప్తుంది అర్థం చేసుకుంటున్నాడు బట్ చెప్పడంలో డిఫికల్టీ ఉందా. సో బేస్డ్ ఆన్ ఆల్ దీ స్టేజెస్ మనం ఎక్కడ పిల్లాడు ల్యాగ్ అవుతున్నాడు, సో దాన్ని బట్టి మనం దాని మీద వర్కౌట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఫస్ట్ ఎవరైనా తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మాట్లాడట్లేదు అనుకుంటారు. కానీ దానికన్నా ముందు కావాల్సింది ఇవన్నీ ఉంటాయి. ఈ ఆస్పెక్ట్స్ ఏవి డెవలప్ కాకుండా డైరెక్ట్ పిల్లాడు మాటల్లోకి అయితే ఎంటర్ అవ్వలేడు. సో ఫస్ట్ ప్రతి పేరెంట్ అంటే ప్రొఫెషనల్ని కన్సల్ట్ అయ్యే ముందు అసలు ఏ యాంగిల్లో పిల్లలు ఇవన్నీ యాంగిల్స్ ఫోకస్ చేయగలుగుతున్నారా లేదా అనేది ఖచ్చితంగా మీరు మీ పిల్లల్లో నోటీస్ చేయండి. ఒకవేళ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పిల్లల మదర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆస్పెక్ట్స్లో డెవలప్మెంట్ అవుతుందా లేదా పిల్లల్లో అనేది కూడా మీరు గమనించుకోవాలి. ఒకవేళ అది అవ్వట్లేదు అంటే దానికి రిలేటెడ్ యాక్టివిటీస్ ఏమున్నాయో ప్రొఫెషనల్ మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతారు.